వచ్చేటువంటి ఉగాది విశ్వావసునామ సంవత్సరము అని దాని పేరు. అవును. సో, దానికి రాజు అధిపతి ఎవరయ్యా అంటే ఈ సంవత్సరం రవి. హ్మ్. మళ్ళా రవి. సో, అందుకని రవి అంటే దేశాన్ని, రాష్ట్రాలను, మొత్తం ప్రపంచాన్ని నడిపించేదే రవి. ఓకే. అంటే రవి మీదనే రాజకీయాలు ఆధారపడి ఉంటాయి ప్రపంచం మొత్తంలో. ఓకే. సో, కాబట్టి ఖచ్చితంగా రాజులకు సంబంధించినటువంటి సంచలనాలు 2025లో ఉండబోతున్నాయి. హ్మ్. ఇంకోటి, ఒకవేళ జమిలీ గనక ఓకే అయిందనుకోండి, హ్మ్. మీకు జమిలీ ఇప్పుడు నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. అవును. సో, నాకు తెలిసి ఈ దీంట్లోనే రాబోయేటువంటి పార్లమెంట్ సెషన్‌లో జమిలీ పెడతారు. అంటే జమిలీ అంటే అది పెడతారు. వన్ ఆ! నేషన్. ఆ! అది పెడతారు. హ్మ్. పెట్టినప్పుడు మీకేమైతదంటే నాకు తెలిసి 2026లో గనక ఎలక్షన్‌లు పెట్టిరనుకోండి హ్మ్. జమిలీ, ఓకే. మొత్తం బిస్కట్ అయితది. అంతే. అంతే కదా! ఇప్పుడు అందరూ 2.5, 3 ఏళ్ళు కోల్పోతారు కదా అంతే. అధికారాన్ని. అవును. కోల్పోయి మొత్తం పాపం చాలా కష్టపడాల్సొస్తది. యెస్. మళ్ళీ ఏమైతదో తెలవదు. రెండోది బ్యాలెట్‌కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, సెంట్రల్ కాంగ్రెస్ ఉంది. ఏమంటుర్రంటే